ప్రైజ్ ది లార్డ్. దేవుని నామంలో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడి వాక్కు ద్వారా మనందరినీ ఆదరించాలని ఆశపడతా ఉన్నాడు. కీర్తనలు 119, 122వ చరణం. అదేంటంటే, మేలు కొరకు నీ సేవకునికి పూట పడుము, గర్విష్ఠులు నన్ను బాధింపక యుందురుగాక. మరి దేవుడు ఇక్కడ ఏమని వాగ్దానం చేస్తా ఉన్నాడు? కీర్తనకారుడిలా ఆడుతున్నాడు ఏంటంటే, ప్రభా నీవు గర్విష్ఠులు నన్ను బాధించకుండా నన్ను కాపాడునట్లు నీవు నాకు తోడుగా ఉండు. నీవు నాకు శుభదానికి, శుభవచనముకి, లేకపోతే శుభ కార్యాలకు, గొప్ప కార్యాలకు నీవు నాకు షూరిటీగా, నీవు నాకు సహాయకుడవై పూట పడుము అంటే నీవు నాకు ఉన్నావు అన్న గమనములో నాకు మీరుండండి అని అడుగుతా ఉన్నాడు. ఎందుకంటే మనం చూసినట్లయితే మరి ఎట్లాగైతే యోసేపు ఈజిప్ట్లో మరి ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మరి బెన్యామీను నా తమ్ముడిని చూడాలనుకుంటున్నాను, వెళ్ళి తీసుకొని రండి అన్నప్పుడు మరి యాకోబు అక్కడ పంపించడానికి ఒప్పుకోడు. నాకున్న ఏకైక కుమారుని మీరు చంపితే నాకు ఎవ్వరూ లేరు, ఈ యొక్క తండ్రిని మీరు గ్రేవ్కి పంపిస్తారు, నన్ను చంపాలని చూస్తామన్నప్పుడు దేవుడు మరి యూదా అంటాడు ఏంటంటే, 4వ కుమారుడు, లేదు తండ్రి, నీవు నాకు ఒకవేళ బెన్యామీను నేను తీసుకురాకపోతే నా కుమారుడిని నీకు ఇస్తాను. బెన్యామీనుకు బదులుగా ఇంకో నేను మాటిస్తున్నాను ఏంటంటే, నా కుమారుని నువ్వు తీసుకో, నా కుమారుని చంపుకో కావాలంటే అంటాడు. ఈరోజు దేవుడు నీ కొరకు, నా కొరకు, మన పాపాలన్నిటి కొరకు యేసు క్రీస్తు క్రయధనంగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మన యొక్క ఏ జీవితంలో ఏ కార్యము జరిగినా జరగకపోయినా అనుకోవచ్చు దేవుడు అని చూడట్లే. కానీ దేవుడు అంటున్నాడు ఏంటంటే, నేను నీకు షూరిటీగా ఉన్నాను, నేను నీకు సహాయం చేయబోతున్నాను. బాధించి వారు గర్విష్ఠులకు దూరంగా ఉండడానికి నేను నీకున్నాను కదా ప్రియకుమార్తె. దేని గురించి నువ్వు భయపడక, దిగులు పడక నన్ను ఆశ్రయించినట్లయితే నేను నీ ప్రతి ఆపద నుంచి కాపాడి నేను నీకు తోడుగా ఉండి నడిపిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాను. కనుక ప్రార్థించుకున్నాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు, బలపరిచినందుకు నీకు వందనాలు అయ్యా. మాకు ఆదరణగా తండ్రి, ఆదరించేవారు లేనప్పుడు నాయన నువ్వు ఆదరించేవారుగా ఉన్నావు. గర్విష్ఠులు బాధించుకున్నట్లుగా నాయన నీ సేవకుడికి, నీ కుమారుడికి, నీ కుమార్తెకు నీవు తోడుగా ఉండి వాళ్ళని విడిపిస్తున్నందుకు నీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవ, నీ సహాయం ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి దర్శించిన నేను ఆశ్రయిస్తున్నాను. నీపై ఆశ కలిగి ఉన్నారో వారి జీవితంలో మేలుతో మీరు నింపవని, మేలు కొరకు నాయన నువ్వు వారిని ఏర్పాటు చేసుకున్న దేవుడు నాయన, ప్రతి మేలు వారి జీవితంలో ఉండేలాగా మీరు సహాయము దయచేయమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. God bless you all. Have a blessed day.